హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి కొన్ని దశాబ్దాల పాటు ఎట్లాంటి సహచరుడుగా అనుచరుడిగా ఉన్నాడో చూసినాం కదా. ఆయన తన 3.5 ఏళ్ల పదవీ కాలాన్ని త్యాగం చేసి రాజ్యసభ సీటును ఇంకా అమ్ముకున్నాడో తగలేసాడో తెలియదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా రైట్ హ్యాండ్ మాదిరిగా వ్యవహరించిన వ్యక్తి. అనూహ్యంగా వ్యవసాయం చేసుకుంటా నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా, రిటైర్డ్ అవుతున్నా అని చెప్పి ఒక సంచలన ప్రకటన చేసి తప్పుకున్న సంగతి తెలిసింది కదా. దానికి ముందు ఏం జరిగింది, ఆ తర్వాత మద్యం స్కామ్ ఎట్లా తెర మీదకి వచ్చింది అన్నది ఈ స్టోరీ సారాంశం అనమాట. ది వైర్ అనే ఒక నేషనల్ ఏజెన్సీ రాసిన సంచలన నిజం ఏంటంటే, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి రాజ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా అరెస్ట్ అయ్యి జైళ్లలో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ కేసులో ఏముందని చెప్పి నిలదీస్తున్న ఇక సిట్ పోలీసులు ఇష్టారీతన వ్యవహరిస్తూ నిందితుల పేరుతో వాళ్ళు అంటే సహనిందితుల వాంగ్మూలం ఆధారంగానే మిగతా స్టోరీ అంతా అల్లేస్తూ ఉండడం, కోర్టులు కూడా తప్పుపడుతున్నా కూడా వీళ్ళ చెవికి ఎక్కట్లేదు అనమాట. సరే, ఆ మద్యం కేసులో ఏముందన్నది మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ చాలా క్లారిటీ వచ్చింది. గతంలో చూసినాం కదా, అంటే ప్రభుత్వమే డిస్టిలరీస్ను కంట్రోల్ చేసి పోయే సరుకును వచ్చే సరుకును మొత్తం అన్నిటిని లెక్కలు రాసి ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ చేస్తే అదేమో స్కామ్ అంట. ఇంచుమించు 40,000కు పైగా బెల్ట్ షాపులను రద్దు చేసి 4,800లకు పైచిలకు వైన్స్, ప్రైవేట్ వైన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసి 2,900లకు కుదిస్తే అది స్కామ్ అంట. ఈరోజు విచ్చలవిడిగా ఎంఆర్పీలకు ఆ ధరకు అధికంగా అమ్ముతూ ఉంటే ప్రైవేటు ప్లేయర్లకు అందరికీ దోచి పెడతా ఉంటే ఇది స్కామ్ కాదంట. సరే, ఇంకా ఇదంతా వేరే ముచ్చట. కానీ ఈ మద్యం స్కామ్ అనేదాన్ని నిన్న మొన్నటి దాకా ఈ పచ్చపత్రికలు, ఈ టాయిలెట్ టిష్యూ పేపర్స్ ఎట్లా ప్రొజెక్ట్ చేసినా చూసినా కదా. ఈరోజు దానికి సంబంధించి కథనాలంటూ ఏం లేవు, ఇంకా పేపర్లలో లేవు. చంద్రబాబు గారు స్వయంగా ఆయన నోటి నుంచే మాట్లాడారు. లిక్కర్ స్కామ్ గురించి ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే మీ వాయిస్ ఏంటి సార్ అంటే, దాని గురించి నేనేం మాట్లాడను, తర్వాత చూసుకుందాం. సో దీనికి మూలం ఎక్కడ పడింది అనే దానికి ఇది ఒక సంచలన కథనం అనమాట. సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు టీడీపీ కీలక నేతతో సాయిరెడ్డి రహస్య భేటీ. సో టీడీ జనార్దన్ అనే ఒక చంద్రబాబు గారి రైట్ హ్యాండ్ లాంటి వ్యవహరించే వ్యక్తి తాడేపల్లిలో ఒక ప్రైవేట్ విల్లాలో విజయసాయి రెడ్డి పోయి కలిసిన విజువల్స్తో సహా మొత్తం బయటకు వచ్చినాయి అనమాట. సాయంత్రం 5:49 ఆ తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళి 6:49 బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే సిట్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, సిఐడి ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో విజయసాయి రెడ్డి వాగ్మూలం ఇస్తాడు. ఆ తర్వాత కేసు 2 నెలల తర్వాత టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు ఇంతమంది నిందితులను ఆఖరికి ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేదాకా కథనాలు నడిపిస్తూ ఉన్నారు. ఒకసారి అది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులను ఇంటర్గేట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు రాజకీయ నాయకులపై తన దృష్టి మళ్లించింది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం నుండి ఇంట్రాగేషన్కు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందుకున్నారు. ఇంతవరకు కథనం శరమావులే. ఈ కథనంలో ట్విస్ట్ అంతా సిఐడి దర్యాప్తుకు హాజరు కాబోయే ముందు రోజు సాయంత్రం విజయసాయి రెడ్డి తెలుగుదేశం ప్రముఖ నేత చంద్రబాబుకు ఆత్మగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన టీడీ జనార్దన్ కలవడమే. టీడీ జనార్దన్, విజయసాయి రెడ్డిలు ఒకరి వెంట ఒకరు ఒక ఇంట్లోకి వెళ్ళడం, తర్వాత ఎవరికి వారుగా బయటకు వచ్చి వేరువేరుగా కార్లలో వెళ్ళడానికి సంబంధించిన ఫోటో ది వైర్ రిలీజ్ చేసింది. రహస్య భేటీ వివరాలు. ది వైర్ అందుబాటులో ఉన్న సమాచారం, ఫోటోల ప్రకారం మార్చి 11 సాయంత్రం 5:49 విజయసాయి రెడ్డి తాడేపల్లిలోని పార్క్ విల్లా నెంబర్ 27కు వెళ్లారు. అది ప్రముఖ నిర్మాత ఆదికే శేషగిరిరావుది. విజయసాయి రెడ్డి లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడైన టీడీ జనార్దన్ అదే విల్లాలోకి వెళ్లారు. సుమారు 45 నిమిషాల పాటు వాళ్ళిద్దరు ఆ ఇంట్లో భేటీ అయ్యారు. సాయంత్రం 6:50కి విజయసాయి రెడ్డి బయటకు రాగా వెంటనే జనార్దన్ కూడా విల్లా నుంచి వెళ్ళిపోయారు. ఇవి ఆ వీడియోకి సంబంధించిన ఫుటేజ్. సమావేశంపై సందేహాలు. లిక్కర్ కుంభకోణంపై విచారణకు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు ఈ భేటీ జరగడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ భేటీ జరిగిన కొన్ని గంటల తర్వాత విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణకు ముందు టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తితో సాయిరెడ్డి రహస్య సమావేశం అవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తూ ఉంది. సో రాజకీయాల్లో ఒక పుల్ల అటు ఇటు కదిలితే ఇంకా ఎన్ని పరిణామాలు దారితీస్తాయన్నది ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంత కీలకంగా పనిచేసాడు. సిట్కు సంబంధించి, సిఐడికి సంబంధించి మద్యం కేసులో ఎట్లా ఇరికియొచ్చు అని చెప్పి మొత్తం పూజగూర్చినట్టు చెప్పినట్టుంది, బాగానే ఉంది. దీనికి ఆయనకు వచ్చిన ఫేవర్స్ ఏంటంటే, తన కోటరీలోని గతంలో అంటే వైసీపీ కింది స్థాయి క్యాడర్ అంతా కూడా తీవ్ర విమర్శలు చేసింది కదా. ఓ సజ్జల రామకృష్ణారెడ్డి, ఓ విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి
ఇట్లా 4-5 రెడ్ల బృందం జగన్మోహన్ రెడ్డికి ఐరన్ షీల్డ్ లాగా వ్యవహరించి ఎవరిని లోనికి వెళ్ళనివ్వకుండా చేశారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. అయితే ఈ మొత్తం కోటరీలో క్యాడరు చిన్నాభిన్నంగా నిస్తేజంగా మారడానికి కేసులు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాస్తున్న కేసులు అత్యంత కీలకం. ఇందులో విజయసాయిరెడ్డికి సంబంధించిన కోటరీలో మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరి మీద కూడా కేసులు బనాయిస్తలేరు. పైగా సోషల్ మీడియాలో కొంతమంది బాధితులు పెడుతున్న పోస్టులు ఏంటంటే విజయసాయిరెడ్డి రెచ్చగొట్టడం వల్లనే సోషల్ మీడియాలో అంత ఆరగెంట్గా అంత టెంపర్మెంట్తో పోస్టులు పెట్టడం మాలాంటి వాళ్ళమంతా ఈరోజు కేసులు బెదిరింపులు 3rd డిగ్రీ లాంటి చిత్రహింసలను అనుభవిస్తూ ఉంటే విజయసాయిరెడ్డికి సంబంధించిన అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఒక దేవేందర్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళెవరి మీద కూడా కేసులు ఎందుకు బనాయిస్తలేదు ఈ ప్రభుత్వం? ఎంతసేపు సామాన్యుల మీద హార్డ్ కోర్ కింది స్థాయి క్యాడర్ మీదనైనా మొత్తం విజయసాయిరెడ్డి తన కోటరీని కాపాడుకోవడం కోసమే సరెండర్ అయ్యి చేసిన వ్యవహారంగా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ టీడీపీ కూడా అంటే ఆలోచించాల్సింది ఏంటంటే కోవటే ఎవడైనా కోవటే. ఇప్పుడు విజయసాయిరెడ్డి తన ఆస్తులను కాపాడుకోవడం కోసం కావచ్చు, తన అనుచరులను కాపాడుకోవడం కోసం కావచ్చు, ఇక ఈ తార్పుడు చేస్తానని చేస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. ఆయన అనుచరులందరినీ కాపాడుకుంటుండు, బాగానే ఉంది. రేపు మళ్ళా పార్టీ మారితే వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇట్లాంటి కథలే పడడని ఏంది గ్యారంటీ? సో కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల మీద ప్రభుత్వాధినేతలు ఎవరైనా సరే ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని విజయసాయిరెడ్డి వ్యవహారం కళ్ళకు చూపిస్తూ ఉందన్నమాట. ఇది ఒక పెద్ద గుణపాఠం. సో ఇంకా దీనికి సంబంధించి ఇంతకు మించిన వివరాలు కూడా అవసరం లేదు. సో మద్యం కేసు ఎట్లా ఫ్రేమ్ అయింది, ఎట్లా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు, దాని తాలూకు ముందు జరిగిన పరిణామాలు ఏంటన్నది ఈ వైర్ కథనం స్పష్టంగా ప్రజల ముందు ఉంచిన నేపథ్యంలో ఇంకా కుంభకోణం ఏంది, దానికి వెనకాల ఎన్ని కోట్లు చేతులు మారినాయి, తాడేపల్లి ప్యాలెస్కు 400 కేజీల బంగారం పోయిందా, జగన్ బంగారం బిస్కెట్ల మధ్యలో పండుకుంటుండా అని చెప్పి మీమ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. అందులో వాస్తవాలు ఏంటన్నది ఇంకా రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉంటుంది, వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.